వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ కుష్ మహల్లో ఘనంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. కోల్డ్ బెల్ట్ ఏరియా లారీ యజమానుల రీలే నిరాహార దీక్ష. తిక్కారెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్టులు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న 7 మంది అరెస్టు, 91 లక్షల నగదు స్వాధీనం. ₹80,000 లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు చిక్కిన కర్నూలు 4వ పట్టణం పోలీస్ స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ రవి. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సుల్తానాబాద్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ బాషీరుద్దీన్, పురపాలక సంఘంలో మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ నియాజ్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ దివ్య దర్శన్ రావు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో పీఏసీఎస్ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాసులు జెండా ఆవిష్కరణ గావించారు. ఎంఆర్ఓ బాషీరుద్దీన్ విద్యార్థులకు కాపీలు, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा. विनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा, विंध्य हिमाचल. जय जन मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय. ఏ సెంటర్లో ఎన్ని పెట్టిందా మీకు పెడతారు. పెట్టాడు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇలా సుల్తానాబాద్ సొసైటీ వడ్ల కొనుగోలు కేంద్రం, వడ్ల కొనుగోలు వ్యవహారంలో ఇలా పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మేము సుల్తానాబాద్ సొసైటీ పరిధిలో 10 సెంటర్లను నిర్వహించడం జరిగింది. ఇందులో పూర్తిగా పారదర్శకంగా 1-2 ప్రకృతి వైపరీత్యాల దృష్టి తప్పించి ఎలాంటి అవకతవకలు లేకుండా మా సిబ్బంది పూర్తి స్థాయిలో పారదర్శకంగా నిర్వహించారు. దీనికి సహకరించిన పెద్దలు ఎమ్మెల్యే గారు శ్రీ చింతకుంట విజయరామారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా రైతులకు దాదాపు 24-48 గంటల లోపట్నే పైసలు పడడానికి సహకరించిన గౌరవనీయులు కలెక్టర్ గారు
శ్రీహర్ష గారికి మరియు అదేవిధంగా మా సహకార శాఖ అధికారులకు, సివిల్ సప్లై అధికారులకు మరియు మార్కెటింగ్ అధికారులకు, సహకరించిన పత్రికా విలేకరులకు, మా సిబ్బందికి, ఇందులో పాల్గొన్న రైతులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలా ఏదైతే ఉందో ప్రజాప్రభుత్వం ఇలా పూర్తి స్థాయిలో ప్రజాప్రభుత్వంలో ప్రతినిధి అయిన కిందపుట్ట విజయరామరావు రైతు పక్షపాతిగా పూర్తి స్థాయిలో రైతు పక్షపాతిగా వ్యవహరిస్తూ రైతుకి ఎక్కడ చిన్న ఇబ్బంది అయినా కానీ వారు స్వయంగా సంప్రదించి సాల్వ్ చేస్తూ ఉన్నారు. ఇది రైతులకు వినలేని సేవగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ అదేవిధంగా ప్రభుత్వం కూడా రైతులకు గతంలో కానీ ఇప్పుడు కానీ బోనస్ వేసి రైతులకు పెద్ద ఎత్తున సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ సంవత్సరం వినలేని పంట అంటే రైతు ఊహించని పంట వచ్చింది. దీనికి కూడా రైతులకు అందరూ సంతోషంగా ఉన్నారు. రైతుల పక్షాన మేము కూడా ప్రభుత్వానికి మా పాలకుల పక్షం నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈసారి మేము మా సొసైటీ పరిధిలో 1,50,00,000 క్వింటాల వడ్లను సేకరించడం జరిగింది. ఇది మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున ధాన్యాన్ని సేకరించడం అనేది తెలియజేస్తాను. జనగామ జిల్లా దేవరూపల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అమరవీరుల త్యాగఫలం 4 కోట్ల ప్రజల చిరకాల స్వప్నం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలో స్థానిక నాయకులతో కలిసి అమరవీరులకు నివాళులు అర్పించి జాతీయ జెండా ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రాష్ట్ర సహకారం కోసం ప్రాణాలను అర్పించిన అమరులందరికీ నివాళులను అర్పించారు. వారు రాష్ట్రానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. వారి వెంట తెలంగాణ ఉద్యమకారులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు ఉన్నారు. పాట పాడాలి. తప్పు 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 వెనుకడిది అది పాడాలి. సందర్భంగా ఇక్కడ వచ్చిన అన్ని మండలాలలో కూడా వెళ్తున్నాము. అట్లనే ఈరోజు మన కాన్స్టిట్యున్సీలో పాలకుర్తి నియోజకవర్గంలో పాలకుర్తి మండల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరుగుతుంది. అసలు తెలంగాణ ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డప్పుడు 1,200 మంది బిడ్డల బలిదానం పైన తెలంగాణ ఏర్పాటైంది. కానీ దాని తర్వాత అసలు వాళ్ళకి ఎటువంటి గుర్తింపు కానీ వాళ్ళ కుటుంబాలను పట్టించుకున్న వాళ్ళు కానీ లేదు. కానీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్నీ కూడా చూసుకుంటూ అట్లనే ప్రతి చోట తెలంగాణ అస్తిత్వం కనిపించే విధంగా తెలంగాణ గీతాన్ని కూడా మీరు చూసిండ్రు. తెలంగాణ గీతాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే అది పెట్టడం జరిగింది. ప్రతి తెలంగాణ పౌరుడి పోరాటమే ఈరోజు ఈ తెలంగాణ వచ్చింది. అందరూ ఇదే విధంగా ముందుకెళ్తూ తెలంగాణకు ఆ రోజు ఏదైతే నిధులు నియామకాలని చెప్పి తెలంగాణ తెచ్చుకున్నామో అవి గతంలో రాలేదు. ఇప్పుడు మన ప్రభుత్వంలో ఉద్యోగాలు ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే
55,000 పైన ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రాజీవ్ యువ వికాస్ అయినా ఏవైనా కానీ నీళ్ళు కూడా వాళ్ళ లెక్క కాళేశ్వరం అని చెప్పి కూలేశ్వరము ఇవన్నీ చేసే పెద్ద వాళ్ళలాగా చేసే ఆలోచన కాదు. తక్కువ డబ్బుతోటైనా ఎక్కువ ఆయకట్టు ఏది వస్తుంది, ఏది ఎక్కువ జనాలకు ఉపయోగపడుతుంది అన్న ఆలోచనతో మన ప్రభుత్వం ముందుకెళ్తుంది. అన్నీ కూడా తెలంగాణ అన్నిటికన్నా ముందు మాట్లాడాలంటే తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ. ఆ రోజు తెలంగాణ ఇస్తే తెలంగాణలో ఆంధ్రాలో పార్టీ లేకుండా పోతుందని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చిండ్రు. తెలంగాణ బిడ్డల కోరిక ప్రకారం తెలంగాణ ఇచ్చిండ్రు. ఆ సోనియమ్మకి తెలంగాణ ప్రజలందరి తరఫున, ముఖ్యంగా మా పాలకుర్తి ప్రజల తరఫున థ్యాంక్ యూ. పవన్ కాఫీ హెల్ప్ హోటల్ ఓపెన్. పవన్ కాఫీ హెల్ప్కి వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరిస్తే మీ ఆలోచనలన్నీ మెరుగ్గా ఉంటాయని పవన్ కాఫీ హెల్ప్ షాప్ యజమాని పవన్ తెలిపారు. కర్నూలు నగర జాతీయ రహదారి పక్కన రాఘమయూరి పక్కన పవన్ కాఫీ హెల్ప్ హోటల్ను మంత్రి టీజీ భరత్ ప్రారంభించారని పవన్ చెప్పారు. సెకండ్ ఆప్షన్ నమస్కారం అండి. మేము పవన్స్ కాఫీ హౌస్ ఈరోజే కొత్తగా ఓపెన్ అయింది. ఇక్కడ ఎస్ఏపి క్యాంప్ రోడ్లో కామాక్షి హాస్పిటల్ బ్యాక్ సైడ్. ఎవరు కావాలంటే వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈరోజు నుంచి రెగ్యులర్గా ఓపెన్ ఉంటుంది. అండ్ మన దగ్గర ఐటమ్స్ వచ్చేసి టీ, కాఫీ, సిగరెట్స్, క్యారమ్. కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది ఏమంటే మనము క్యారమ్స్ పెట్టాము. ఇంకా స్నాక్స్ ఉంటాయి, స్నాక్స్ ఐటమ్స్ ఉంటాయి, కూల్ డ్రింక్స్ ఉంటాయి, మాక్టైల్స్ ఉంటాయి, మిల్క్ షేక్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు మినిస్టర్ భరత్ సార్తో ఓపెన్ చేయించినాము. నా దగ్గర అన్ని అవకాశం ఉన్నట్లుంది, దొరుకుతాయి, రండి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతో పాటు సింగరేణి, బొగ్గుగనులపై మువ్వెన్నెల జెండా రెపరెపలాడింది. తెలంగాణ సాధనలో ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ ప్రముఖులు నివాళులు అర్పించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో పోలీసులు గౌరవ వందనాన్ని స్వీకరించిన సిపి అంబర్ కిషోర్ జూ అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రత్యేక తెలంగాణలో పోలీస్ వ్యవస్థలో సమూల మార్పులను తీసుకువచ్చి ప్రజలకు చేరువయ్యామని సిపి సంతోషం వ్యక్తం చేశారు.
2 జూన్ తెలంగాణ ఎస్పిరేషన్ కి రియలైజేషన్ డేట్ ఉంది. ఈ కొత్త రాష్ట్రం మొత్తం 29 స్టేట్స్లో చూస్తే ఎంత తక్కువ టైంలో ఎంత ముందు వచ్చింది. ఈ అన్ని మన తెలంగాణ రాష్ట్రంకి సక్సెస్కి కారణం ఇక్కడ ఉన్న జనాలకి పరిశ్రమ. మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఏ పారామీటర్ చూస్తే తెలంగాణ ముందుకు ఉంది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మనము కష్టపడి పని చేస్తే పబ్లిక్ వెల్ఫేర్ మీద ఫోకస్ చేసి, సపోజ్ పోలీస్ డిపార్ట్మెంట్ వైపు మేము చాలా మంచి పని చేసి టెక్నాలజీ ఇంటిగ్రేషన్ ద్వారా పబ్లిక్ సర్వీసెస్ ఎట్లా హెసల్ ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి ఆ విషయం మీద ఫోకస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉమెన్ సేఫ్టీ తెలంగాణకి ఒక పెద్ద మార్క్. ఫస్ట్ టైం తెలంగాణలో సి టీమ్ ఫామ్ చేయడం జరిగింది. అది కూడా మొత్తం దేశంలో ఫస్ట్ టైం చాలా స్టేట్ నుంచి మన మోడల్కి చదవడం జరిగింది. సిమిలర్గా భరోసా సెంటర్ కూడా ఏ విధంగా ఒక బాధితులకి ఇబ్బంది లేకుండా న్యాయం ఇవ్వాలి, వాళ్ళకి భరోసా ఇవ్వాలి, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఆ ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇది కూడా రాష్ట్రంలో ఒక పెద్ద అచీవ్మెంట్. సో ఇదే విధంగా మన రాష్ట్రంలో ఎక్కడ కూడా అసాంఘిక ఎక్స్ట్రీమిస్ట్ లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లేకుండా పీస్ఫుల్గా 11 ఇయర్స్ నుంచి మనము సిస్టమ్ నడిపిస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ కోసం వేరే సివిల్ డిపార్ట్మెంట్కి కూడా మనకు చేసిన సహాయం అన్ని పనిలో మనము డిపార్ట్మెంట్ సివిల్ అడ్మినిస్ట్రేషన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ అందరితో కలిసి మనకు కావాల్సిన అన్ని ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కలిసి చేసిన పబ్లిక్లో ప్రజల్లో చాలా మంచి ఒక భావన ఉంది, మన మీద నమ్మకం ఉంది. అదేవిధంగా ఈ కొత్త మనకు వచ్చిన ఛాలెంజెస్ గురించి కూడా మనము ఆలోచన చేసి డ్రగ్ కంట్రోల్. అందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆర్జీవన్ ఏరియాలో గోదావరి ఖన్లో జిఎం ఆఫీస్లోను, సాయంత్రము ప్రకాశం మన సాయంత్రం అట్లనే సాయంత్రము జవహర్ నగర్ స్టేడియంలో కూడా అంగరంగ వైభవంగా అందరూ కార్మికుల కుటుంబాలు, అన్ని కార్మిక నాయకులు అట్లనే చుట్టుపక్కల ప్రాంత ప్రజల సమక్షంలో అద్భుతంగా ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇందులో భాగంగా ఇటు ఒగ్గు కళాకారులతోని, ఇటు డప్పులతోని, వివిధ రకాలైన మన తెలంగాణకు సంబంధించిన కోలాటము ఇట్లాంటి వివిధ కార్యక్రమాలతోని చేసుకుంటున్నాము. అలానే సాయంత్రము ఈ యొక్క తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమాన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాము. దీని అన్నిటికీ అందరూ వచ్చి ఇందులో భాగమై మన తెలంగాణ 60 ఏళ్ల కృషి తర్వాత వచ్చిన తెలంగాణ, ఈ 4 కోట్ల యొక్క తెలంగాణ గొంతుకలను మనందరి గొంతుకలతో కలిపి దీనిలో పి దుబ్బలమ్మ పదవి విరమణ సన్మాన కార్యక్రమం ఏపీ రాష్ట్ర గవర్నమెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ క్లాస్ 4 ఎంప్లాయీస్ సర్వీస్ సెంట్రల్ అసోసియేషన్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఉద్యోగం నుండి శ్రీమతి పి దిబ్బలమ్మ పదవి విరమణ చేయు సందర్భంగా సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 4th క్లాస్ ఎంప్లాయీస్ సర్వీస్ సెంట్రల్ అసోసియేషన్ మరియు జిల్లా నాయకులు దొరస్వామి, దిబ్బలమ్మ, శ్రీరాములు మాట్లాడుతూ 4th క్లాస్ ఎంప్లాయీస్ సమస్యల పట్ల నిరంతర పోరాటం చేయడం జరిగిందని, ఉద్యోగుల వెన్నంటే ఉంటూ రక్షణ కవచంలా కాపాడుకుంటూ వచ్చారని తెలిపారు. కొంచెం వెనక్కి సార్, అన్నా అవునా ఇక్కడ వచ్చి చేయండి మేడం. ఉండండి అమ్మా, ఫోటో కూడా ఒక్క నిమిషం సార్. కాబట్టి గూగుల్ నెట్వర్క్ కాబట్టి వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఆయన చెప్పిన వాక్యాల్లో విశిష్టమైనది ఏంటంటే ఈ డిపార్ట్మెంట్కు వెన్నముక 4వ తరగతి సిబ్బంది
శాఖలో శ్రీమతి దివ్యమ్మ గారు సుమారు 40 సంవత్సరములు పనిచేసి నేడు పదవి విరమణ చేస్తున్నారు. మరి ఇక జిల్లా నాయకురాలుగా కాకుండా రాష్ట్ర నాయకురాలు కూడా ఎదిగే కర్నూలు జిల్లాకు రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తీసుకొచ్చినారు. అందువల్ల మన కర్నూలు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ తరఫున కూడా ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాము. మరొక సందర్భంగా ఈ యొక్క సాంఘిక సంక్షేమ శాఖ ఒక కుటుంబంలాగా అంటే దిబ్బలం విధంగా ఎదగడానికి ఇలాంటి 4వ తరగతి సిబ్బంది అందరూ కూడా సహకారం చేసినందువల్ల ఆ స్థాయికి ఎదగలుగుతున్నారు. అందరినీ కూడా తనతో పాటు చైతన్యం తీసుకొచ్చి ఈ యొక్క కర్నూలు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖలో ఒక నూతన వరుసటువంటి దిబ్బలమ్మ గారు పదవి విరమణ చేస్తున్నారంటే ఒక రకంగా బాధాకరము, కానీ తప్పదు కాబట్టి పదవి విరమణ చేస్తున్నారు. మరి పదవి విరమణ కూడా వారికి భగవంతుడు మంచి ఆయుష్ ఆరోగ్యం అని చెప్పేసి కోరుకుంటున్నాం. సార్తో మాట్లాడి లేదంటే ఆఫీసర్ ద్వారా మాట్లాడి సార్ ఉండి అమ్మ నా చేతిలో ఏం లేదమ్మా వెళ్ళిపోయింది మీరు వెయ్యి పే ఆఫీసర్తో మాట్లాడుకోనంటే అదే డైరెక్ట్ మళ్ళీ పే ఆఫీసర్ కాడికి వెయ్యి ఆ పే ఆఫీసర్తో మాట్లాడి కొన్ని ఒక గంట అయితే సస్పెండ్ అవుతాయని పోస్టులు కూడా మేము అక్క ద్వారా అసోసియేషన్ తరఫున వెయ్యి ఆ సస్పెండ్లో అయ్యేటి కూడా కొన్ని నిలబెట్టే ప్రోగ్రాలు చాలా టయాలు ఉన్నాయి. కాబట్టి అట్లాంటివి అసోసియేషన్ తరఫున మాకు బలమైన క్యాండిడేట్ అక్క జిల్లా సెక్రటరీ తర్వాత రాష్ట్ర సెక్రటరీగా ఉండి ఈరోజు రిటైర్డ్ అవుతుందంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ బాధ కాబట్టి సార్ చెప్పినట్ట రిటైర్మెంట్ అనేది ఒకరికి ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రకటించారు. మామూలుగా 62 సంవత్సరాల తర్వాత రిటైర్డ్ కావాల్సిందే కాబట్టి మాగా తెలపరచడం జరిగింది. శ్రీ శ్రీరాములు జిల్లా సెక్రటరీ కర్నూలు. సంబంధించినటువంటి 4వ తరగతి సిబ్బందులకి ఇక్కడ ఏ ఇబ్బంది వచ్చినా సరే వెంటనే వెళ్ళిపోయేసి అక్కడ కూర్చొని వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటూ కొన్ని సందర్భాల్లో డైరెక్టర్కి వచ్చేసి డైరెక్టర్లు కూడా అడ్డుపడి ఆపేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఏది ఆయన చెప్పి ఆమె ప్రేమతో చేసి కష్టాలు కూడా ఎదుర్కొని ఈ స్థాయి అభిమానాన్ని తెలియజేస్తూ ఆయన మాట్లాడినందుకు ఆయన ధన్యవాదాలు. సినిమా పార్టీలో చెప్పాలంటే ఆమె కూడా కష్టాలు వస్తున్నాయి. తదుపరి వెంకటేష్ రాష్ట్ర నాయకులు వెంకటేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు పోతుందని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి అన్నారు. తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసిన గుండు సుధారాణి రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ఏర్పడి 20 నెలల్లోనే రాష్ట్రాన్ని అనేక రంగాల అభివృద్ధి పరచడంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సఫలమైందని, అందులో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి 4,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని, ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని, ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఇప్పటివరకు చాలా హామీలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇది 2వ ఆవిర్భావ వేడుకలు అని, 20 నెలల్లోనే రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లిన ఘనత మన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డికే దక్కుతుందని గుండు సుధారాణిగా అన్నారు. भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा गंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे ప్రతి నగరం కూడా పరిశుభ్రంగా పచ్చదనంగా అదే విధంగా అన్ని విధాల సౌకర్యాలతోటి ఈ 100 రోజుల ప్రోగ్రామ్ ని మన వరంగల్ నగరానికి ఇచ్చి వరంగల్ నగరం 100 రోజుల్లో ఒక షెడ్యూల్ తో ముందుకు పోవాలని, అది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు లాంచింగ్ చేసుకోవాలని వారి ఆదేశం మేరకు ఈ రోజు ఈ లాంచింగ్ కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది. ఈ 100 రోజుల ప్రోగ్రాం అనేది మనం నిత్యం కూడా ప్రజలలో కార్పొరేషన్ ద్వారా అనేక మౌలిక సదుపాయాలను అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ 100 డేస్ అనేది ఒక షెడ్యూల్ లాగా ఇచ్చి దాన్ని
వన మహోత్సవం కార్యక్రమం అంటే చెట్లు నాటే కార్యక్రమాన్ని, నగరాన్ని పచ్చదనంగా ఉండే విధంగా కార్యక్రమం. అదేవిధంగా మనం తీసుకునేటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో భువన్ సర్వే ద్వారా ట్యాక్స్ పేమెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా వరంగల్ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని డీసిలిటేషన్ కార్యక్రమం అన్నది కూడా కంటిన్యూస్గా 100 days చేసుకొని నగరం అంతా కూడా ముంపుకు గురి కాకుండా ఉండే కార్యక్రమాన్ని తీసుకున్నాం. దీంతో పాటు వర్షాకాలంలో జబ్బులు రాకుండా మనము మలేరియా డిపార్ట్మెంట్తో కానీ మొత్తం కూడా ఫాగింగ్ కానీ అవన్నీ చేసుకునే కార్యక్రమం తీసుకున్నాం. దీంతో ఇంకా జంక్షన్ల అభివృద్ధి, ఏదైనా ఒక జంక్షన్ అభివృద్ధి చేయాలనే ఒక కార్యక్రమం అంటే కంటిన్యూస్ గా ఇదొకటి కూడా. దాంతో పాటు ఒక పార్కును కూడా వారం రోజుల్లోనే డెవలప్ చేసుకొని మనం ఓపెన్ చేసుకోవాలని అదొక కార్యక్రమం తీసుకున్నాం. ఇవన్నిటితో పాటు కార్యక్రమాలన్నీ నిరంతరం జరుగుతున్నా కానీ ఇవన్నీ చేయాలన్న ఒక ఆలోచనతోటి మనం ఈ 100 రోజుల కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ కావాలని డిపార్ట్మెంట్తో పాటు మన గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా వారి వారి డివిజన్లలో సమన్వయంతో కనుక చేసినట్టయితే ఈ 100 రోజులలో మనం ఒక మంచిగా వరంగల్ నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ అంటే స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దే విధంగా ఈ కార్యక్రమాన్ని మనం తీసుకున్నాము. దీన్ని అన్నిట్లో కూడా మనం ముందుకు సాగాలి. ఏ కార్యక్రమమైనా ప్రజల భాగస్వామ్యం అవసరం. అలాంటి భాగస్వామ్యం ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా గౌరవ అధికారులు, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్స్, గౌరవ ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరూ కూడా దీంట్లో సమన్వయంతో మా గౌరవ నగర కమిషనర్ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో ముందుకు సాగాలని, ఈ 100 రోజుల కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలని ఈ వేదిక ద్వారా కోరుకుంటూ అందరికీ మరోసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.